హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే నేను ఇవాళ ఆదివారం అని చెప్పేసి రాయలసీమ స్పెషల్ రాగి సంగటి పొట్టేల మాంసం కూర అనేది ఈ వీడియోలో చేస్తాను. మేము రాయలసీమలో ఎలా చేస్తామో అదే స్టైల్లో ఇప్పుడు మేము చేసి వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మేమైతే పొట్టేల మాంసానికి వేసుకునే ఆ కూరకు వేసుకునేటువంటి ఐటమ్స్ ఇవి ఇప్పుడు చూడండి. టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు 2, ఇగోండి చెక్క, లవంగం, గసగసాలు, కొబ్బరి, ఇవన్నీ పొట్టేల మాంసంలోకి వేస్తాము. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవి వెల్లుల్లిపాయలు, తర్వాత అల్లం మిక్సీ పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొబ్బరి, చెక్క, లవంగం, గసగసాలు మొత్తం మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా వాటర్ పోసి మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఇందులోకి కొబ్బరి, చెక్క, లవంగం అంతా వేసుకున్నాం కదా, ఇందులోకి కొద్దిగా పుదీనా, తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇవి కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి అంతా చెక్క, లవంగం పేస్ట్ ఉంది కదా, దాంట్లో కొద్దిగా ఉల్లిపాయలు వేసుకున్నాము. ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తము మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు కర్రీ ఎలా చేస్తాననేది చూడండి ఫ్రెండ్స్. డవర్ అయితే పెట్టుకున్నాం కదా, ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అనేది ఎక్కువ వాడకూడదు కదా, అందుకని కొద్దిగానే వేసినాను ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ కొద్దిగా వేడి ఎక్కాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి వేద్దాము. పచ్చిమిర్చి వేసేసినాక ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేయాలి. ఉల్లిపాయలు కూడా బాగా వేగాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు టమాటాలు వేద్దాము. టమాటాలు కూడా వేసి బాగా వేపుకోవాలన్నమాట. టమాటాలు నూనెలోనే బాగా వేగిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు కూడా బాగానే నూనెలో వేగిపోయినాయి కదా. దాంట్లోకి అల్లం పేస్ట్ వేద్దాము. అల్లం పేస్ట్ కూడా వేయాలి. అల్లం పేస్ట్ వేసి నూనెలో బాగా వేపుకోవాలి. పచ్చి వాసన అనేది లేకుండా, స్మెల్ రాకుండా బాగా వేపుకోవాలన్నమాట. అప్పుడే కర్రీ అనేది బాగుంటుంది. ఇగోండి ఫ్రెండ్స్, కొబ్బరి, చెక్క, లవంగం,
కొత్తిమీర పుదీనా ఇవి మొత్తం మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా నూనెలో వేసుకుందాం. నూనెలో వేసుకున్నాక మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు అది కూడా పచ్చివాసన లేకుండా నూనెలో బాగా వేపుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మసాలా మొత్తం బాగా నూనెలో వేపుతాను కదా. ఇప్పుడు మటన్ ముక్కలు అనేది వేద్దాము. మటన్ ముక్కలు అప్పుడే పసుపు ఉప్పు వేసి శుభ్రంగా ఒకసారి కడిగి మళ్ళీ పసుపు వేసి ఉప్పు వేసి కడిగి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఆ ముక్కలు ఇప్పుడు వేసేస్తాను. ఎప్పుడైనా కానీ మాంసంలోకి పసుపు ఉప్పు వేసి ముందే నానబెడితే నీసు వాసన అనేది రాదు ఫ్రెండ్స్. కూర కూడా స్మెల్ రాదన్నమాట. ఇవి మొత్తం వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట. మసాలా అనేది మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉడుకుతుందో మటను. ఇప్పటికైతే నీళ్ళు పోయలేదు, అంతా మసాలాలోనే ఉడుకుతూ ఉందన్నమాట మటన్. ఇందులోకి ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి. చూడండి, ఉప్పు వేసుకున్నాము. తగినంత ఉప్పు ఆల్రెడీ వేసి పెట్టినాను కాబట్టి తక్కువ వేస్తూ ఉన్నాను. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా మటన్ మసాలా, తర్వాత గరం మసాలా కొద్దిగా, ఇవంతా వేసిన తర్వాత కలుపుకుందాము. మొత్తం బాగా కలుపుకుందాం అన్నమాట మసాలా మొత్తం. చూడండి ఫ్రెండ్స్, మొత్తము ఈ మసాలాలోనే ముక్క అనేది ఉడికింది కదా. సగం అయితే మసాలాలోనే ముక్క అనేది మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడైతే మనకు కావాల్సిన నీళ్ళు వేసుకున్నాము. సంగట్లేక కాబట్టి కొంచెం నీరు ఎక్కువగానే ఉండాలి. ఇది ఫ్రెండ్స్ మటన్ పొట్టేల మాంసం కూర. ఇంకా సంగటి అయితే రెడీ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే సంగడి చేద్దాం అనేసి పొట్టేల కూర కదా సంగడి చేద్దామని చేసి బియ్యం అయితే కడిగి పెట్టేసినాను. సంగటి కూడా మేము ఎలా చేస్తామనే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్,
ఫైనల్లీ కూర అయితే ఇట్లా వచ్చింది. కూర ఉడికిపోయింది. ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేద్దాము. కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే పొట్టేలు మాంసం కూర సంగటి రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు తింటా ఉన్నారు. కూర ఎట్టొచ్చిందో చెప్తారు. జగదీషు, కూర ఎట్టుంది? వెన్నెలా, నువ్వు? సూపరా? బాగుందా? సరే, ఇదే అండి ఇలాంటి వీడియో సండే స్పెషల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.